విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జీహెచ్ఎంసీ రిటైర్డ్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు మనతో ఉన్నారు. అండ్ మనం ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్ తింటూనే ఉన్నాం. అండ్ సార్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏమేమి ఇన్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పుడు సార్ని అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకేనండి. ఓకే, ఎన్ని ఇయర్స్ సర్వీస్ సార్ మీది? 36 ఇయర్స్. అంటే ఎన్నో చూడవచ్చు కదా. ఓకే, కానీ 36 ఇయర్స్ సర్వీస్లో అంటే అప్పుడు ఉన్నది అండ్ ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యే ముందు చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అప్పట్లో ఎలా ఉండేది సార్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే? బయట అప్పట్లో ఇంత కల్తీ మీద రిపోర్టింగ్ ఇంతగా లేదండి. కల్తీ కూడా లేదు యాక్చువల్గా. గత 10-15 ఏళ్ళు 10 ఏళ్ళు గత 5 ఏళ్ళు అలా పెరుగుతూనే ఉంది. తీసుకుంటూ వస్తే దీని గ్రాఫ్ మా ఎక్స్పీరియన్స్లో పెరుగుతూనే కనపడుతున్నది. ఓకే, అంటే కల్తీ కూడా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కల్తీ కూడా కొన్ని కల్తీలు కనిపెట్టలేని విధంగా కూడా అయిపోయినాయి. దాంతోపాటు పబ్లిక్ మనం కూడా ఏంటంటే, పబ్లిక్ అంటే మనమే కదా, మనం కూడా ఏంటంటే ఇప్పుడు దానికి సపోజు మామిడి పళ్ళు ఉన్నాయండి, లేకపోతే అరటిపళ్ళు ఉన్నాయండి, కూరగాయలు ఉన్నాయండి, వాటికి కొన్ని రకాలైన పెస్టిసైడ్స్, కొన్ని కార్బైడ్స్ అన్నీ పెడితేనే అవి ఒక షేప్లో కనపడతాయి, ఒక కలర్లో కనపడతాయి. అది నిజంగా జెన్యూన్గా పెట్టినట్టయితే దాన్ని అనుమానించి పరిస్థితి పబ్లిక్లో కూడా వచ్చిందండి. ప్లస్ ఎప్పుడైతే మన ఇండియన్ జనాభా 140 కోట్లకి వెళ్ళిపోయింది, ప్రొడక్షన్కి కావాల్సిన విధంగా తప్పట్లేదు ఏది పెస్టిసైడ్స్ ఉపయోగించడం, కెమికల్స్ ఉపయోగించడం. కానీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా లేకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ పెస్టిసైడ్ కలిపినా కానీ మనం ఇంటికి తెచ్చుకున్నాక ఎక్కడైనా చూడండి ఆకుకూరలు ఉంటాయి. ఆకుకూరలలో పర్టికులర్గా పాలకూర పార్లమెంటరీ కమిటీ ఇక్కడ స్టడీ చేసింది చాలా కాలం క్రితం. స్టడీ చేస్తే మనకి ఈ మన మూసీ డౌన్లో పెరిగిన పాలకూర చాలా అట్రాక్షన్గా కనపడుతుంది, కానీ దాంట్లో లెడ్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ రన్లో ఏమవుతుందంటే లెడ్ ఎక్కువ కొలితే బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి. ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. ఓకే, లేదంటే ఇంటెస్టైనల్ జబ్బులు రావటం, రకరకాలని ఒకటని చెప్పలేం మెడికల్గా. అలాంటి అవకాశం కూడా ఉంది. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి కూరగాయలు కానీ, వెజిటబుల్స్ కానీ, పళ్ళు కానీ ఏదైనా కొంచెం ఉప్పు నీళ్ళల్లో కలిపి వాడుకుంటా ఉంటే, పర్టికులర్గా ఎందుకంటే ప్రతిరోజు పళ్ళు తింటాం, ముఖ్యంగా కూరగాయలు తింటాం, తర్వాత పళ్ళు తింటాం. అవును, అని అందరూ పళ్ళు తినకపోవచ్చు, కొద్దిగా తినొచ్చు. ఎక్కువ కన్జంప్షన్ పళ్ళు కూడా ఉంటుంది. ఇంకా కూరగాయలు లేని ఇల్లే ఉండదు కదా, మంచిగా ఆ జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, పాల మీద ఒక చెడు అభిప్రాయం ఉన్నది. ఏదో సింథటిక్ మిల్క్, అమోనియా కలిపేస్తాం. అది మన తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుంటే ఆ పరిస్థితి నా అభిప్రాయం ప్రకారం, నా అబ్జర్వేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి సింథటిక్ మిల్క్ అనేది చాలా రేర్ అండి. ఆ అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సింథటిక్ మిల్క్ అంత అవసరం కూడా మనకు లేదు. మనకు 1,00,000 లీటర్ల అవసరం అనుకోండి అప్రాక్సిమేట్ గా. 1,00,000 కంటే కొన్ని సీజన్లో 1,10,000 1,20,000 లీటర్లు కూడా మనకి ప్రొడక్షన్ ఉంటుంది. డిమాండ్ కి ప్రొడక్షన్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. దానికి కల్తీ చేయవలసిన అవసరం లేదు. కొన్ని నార్థరన్ స్టేట్స్లో ఎక్కడో కల్తీకి ఆస్కారం ఉన్నది. ఏంటంటే బోత్ డిమాండ్ అండ్ యూసేజ్కి, డిమాండ్కి ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఎక్కువగా ఉన్న చోట్ల అయితేనే ఇది జరుగుతున్నట్టుగా కొంత ఒక స్టడీ ఉన్నది. మన దగ్గర చాలా స్టడీస్ జరిగినాయి. ఎక్కువగా 1% కూడా లేదండి. దాని మీద పెద్దగా అనుమానం అక్కర్లేదు. అయినా కానీ మనం ఒక రిపీటెడ్ గుర్తింపు ఉన్న కొన్ని కంపెనీలు తెలుస్తుంది, మన జనరల్గా తెలుస్తాయి కదా పెద్ద కంపెనీలు. ఆ కంపెనీలు వాళ్ళు మనకి ప్యాకింగ్, పాశ్చరైజేషను, ప్యాకింగ్ అన్ని చేస్తారు. అలాంటివి కొనుక్కోవడం బెటర్. లేదైనా నమ్మకమైన పాలు పితికి మనకి ఇచ్చేవాళ్ళు, కానీ పట్టణాల్లో వాటిలో పరిశుభ్రం తక్కువగా ఉంటుంది పితికి దగ్గర. దీన్ని అటువంటివి కూడా అంత లూజ్ పాలు కూడా వాడకపోవడం బెటర్ ఏమో, ఎందుకంటే పాశ్చరైజేషన్ అది ఉండదు. ఇదైతే ఇంకా మనకు ఒక ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతాయి కంపెనీలు అయితే.
మరీ మనకి పొలాలు ఉండి అన్నీ ఉండి చక్కగా నీట్గా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అది కూడా గమనించాలి. పిల్లలకి ఇస్తారు కాబట్టి పాలు పొద్దునే సాయంత్రం దాకా మన కూరగాయలు, పాలు, టీ పౌడరు, పప్పు దినుసులు, ఆయిల్, మెయిన్ ఎడిబుల్ ఆయిల్, అవును, మనం వాడి మంచి నూనె, అవును, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ డైలీ రొటీన్ని మనం ఇంకా అంతకంటే అడ్వాన్స్డ్గా వెళ్తే ఇప్పుడు టీ పౌడర్లో అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారుల దగ్గర కొందరు పాపం వారు కూడా తప్పు చేయాలని ఉండదు. ఎవరో ఒకరు వాళ్ళు కన్వీనియన్స్ కోసం వాడుతున్న మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది కొందరికి. ఈజీగా డోర్ డెలివరీ ఇచ్చేసి డబ్బులు చేసుకునే వాళ్ళు కొంత బ్రాండ్ లేని ఐటమ్స్, బ్రాండ్ లేని టీ పౌడరు చిన్న టీ స్టాల్స్ వాళ్ళు కొంటారండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కడెక్కడన్నా కొంటే కొనొచ్చు, అలాంటివి కొనొద్దని సూచన. ఎందుకంటే దాంట్లో కలర్ మిక్స్ అవుతున్నది. ఓకే, కలర్ కమ్ ఎసెన్స్. అదేంటంటే మన చాయ్ ఒరిజినల్ చాయ్ లాగా కనపడుతుంది కానీ కలర్ ఉంటుంది అందులో, ఎసెన్స్ ఉంటుంది. అంచేత చాలా మంచి కంపెనీలు వచ్చినాయండి. ప్రతి ప్రోడక్ట్కి మంచి కంపెనీలు వచ్చినాయి. నమ్ముకోవటం బెటరు. అంతకీ అనుమానంగా ఉంటే గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఉన్నది. ఎక్కువగా యూసేజ్ ఇళ్లలో మనం వాడుకునే దానికి మనం వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించలేము కాబట్టి అతని మీద నమ్మకంతో మనం వెళ్ళి తాగుతూ ఉండాలి. టీ కాఫీ తాగాలంటే జనరల్గా ఒక టీ స్టాల్ అలవాటు అయింది అనుకోండి ఏరియాలో, దానికే వెళ్తూ ఉంటారు. కాబట్టి అది అతను జెన్యున్గా ఏ టీ పౌడర్ వాడుతున్నాడో కొంత అబ్జర్వేషన్ పెడితే బెటరు. పబ్లిక్ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ ఉండి అలాంటిది ఎక్కడైనా తప్పు జరుగుతున్నా ఉంటే అతన్ని హెచ్చరించవచ్చు లేదా ఫ్రెండ్లీగా చెప్పొచ్చు. రెండు కాకపోతే మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్లోకి ఎవరైనా మనకు తెలియకపోతే పక్కన ఎవరో చదువుకున్న వాళ్ళ చేత కూడా అప్లోడ్ చేయించవచ్చు. ఈ టీ పౌడర్ మీద అనుమానంగా ఉంది, దీన్ని చెక్ చేసి మాకు తెలియపరచండి అంటే కూడా చాలా ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అంతా సైట్లోని లోకల్లో GHMC కానీ లోకల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఏదైనా సైట్లోకి వెళ్ళి ఇచ్చేస్తేనే దానికి అధికారి కూడా దాని మీద ఏం చర్య తీసుకున్నావో అతను అప్లోడ్ చేయగలగాలి. అవును, అంచేత దానికి పబ్లిక్ నుంచి కొంత ప్రశ్నించే విధానం పెరిగింది ఇప్పటికి సోషల్ మీడియా వచ్చినాక. ఇంకా ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అలాంటి వాటిని గవర్నమెంట్ వారి దృష్టికి, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. ఆయిల్ ఉంటుందండి రోజు, ఇప్పుడు బజ్జీలు, పునుకులు రోడ్డు పక్కన, అవును, రెండు పొరపాట్లు జరుగుతాయి అక్కడ. ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే వండిన తర్వాత ఫుడ్ ఎక్స్పోజ్ టు ఫ్లైస్ అండ్ డస్ట్ చూసుకోవాలండి. అతను ఏదో బాక్స్లో పెడతాడు కానీ ఈ పక్క నుంచి రోడ్డు మీద పర్టికులర్ గా నగరాల్లో ఏంటంటేనండి, నగరాల్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా వెహికల్స్ వెళ్తా ఉంటాయి. అక్కడే కదా బిజినెస్ చేసేది. ఆ దుమ్ము ధూళి ఈగలు, కొన్ని దుమ్ము ధూళి అయితే కనిపెట్టలేం మనం. దుమ్ము ధూళిని కనిపెట్టకుండానే దాంట్ల మీద పడతా ఉంటది. ఈగలు దోమలు అంటే పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు కాదనుకోండి, ఈగలు ఈగలు వాళ్తా ఉంటాయి. అంచేత ఎక్కడికక్కడ ఫ్రెష్గా చేసింది అప్పటికప్పుడు తీసుకుని కన్జ్యూమ్ చేయటం అనేది ఒకటి, పార్సిల్ చేసి పట్టుకెళ్ళటం అన్నది రెండోది. మూడోది ఏంటంటే ఆ నూనెని అబ్జర్వ్ చేయాలండి. మనం ఏ నూనె వాడుతున్నారు, ఏ నూనె వాడుతున్నారో కంటే కూడా జనరల్గా మార్కెట్లోకి వచ్చే నూనెలన్నీ బ్రాండెడ్ ఆయిల్సే వస్తున్నాయి ఇప్పుడు. అవును, అందులో కొంచెం రేటు కొన్ని తక్కువ వాటిల్లో కొంచెం మినరల్ ఆయిల్ మిక్స్ అవటం మాట వాస్తవం. అది కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. అంచేత మంచి ఆయిల్, మంచి కంపెనీల ఆయిల్ వాడటం ఒకటి. రెండోది అతను ఏ ఆయిల్ రోజు వెళ్తాం కదా, వారానికి ఆ బజ్జీలు పునుకులు అలవాటు డైలాగా. మన కల్చర్ ఎలా ఉన్నదంటేనండి, సాయంత్రం 4 తర్వాత 8 లోపల ఏదో స్నాక్ తినాలనే కల్చర్లో ఉన్నాం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. అటువంటి అప్పుడు రోజు వెళ్ళేవాడు బాబు ఏం ఆయిల్ వేస్తున్నాడో మనకు కూడా ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది మీడియా ద్వారా కానీ అన్నిటిలోనే, టీవీల్లోనే, మీడియాలోనే చూస్తున్నాం కదా. అది మంచిది వాడటం ఒకటి. అది ఒక టోటల్ పోలార్ కౌంట్ అని ఉంటుందండి, TPC మిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ మిషన్ గన్లా ఉంటుంది. గన్ పెడితే అది 25 రీడింగ్ ఇన్స్టెంట్ రీడింగ్ వచ్చేది డిజిటల్. అది 25 దాటితే అక్కడి నుంచి మనం మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే విష పదార్థాలు రిలీజ్ అవటం మొదలెడతాయి. దాన్ని అందరూ మిషన్తో చెక్ చేయలేము. అన్ని వాళ్ళు కూడా అంత మిషన్ కొనుక్కునే స్తోమత ఉండదు వాళ్ళకి. కాబట్టి మెయిన్ ఏంటంటే దానికి ఒక స్టాండర్డ్ 2 times 3 times అంతే
దాన్ని మించి వాడకూడదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనలాంటి వాళ్ళు ఆ 2 times 3 times చూసేదాకా మనం ఉండలేం కదా అక్కడ కూర్చుని. మనలాంటి వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే కాయలు కలర్ ఎంత షేడ్ అవుతుంది, మరీ డార్క్ గా ఉందంటే అది వేస్ట్. ప్లస్ దాన్ని పడేసి అక్కర్లేదండి, వాళ్ళు ఏం నష్టపోక్కర్లేదు. ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేసిందంటే ఇలాంటి దీనికి ఈ వేస్ట్ ఆయిల్ కూడా అమ్మేది కొన్నది 110, 120 ఇప్పుడున్న రేటు ప్రకారం. మంచి ఆయిల్ అయితే మనం 1 లీటర్ 120, 130కి దొరుకుతున్నది, చాలా మంచిది. ఏదైనా 1 to 130 మధ్యలో ఉంటుంది ఫ్లెక్సిబుల్. ఇది అమ్మితే, ఈ వేస్ట్ ఆయిల్ అమ్మితే 30 to 40 రూపీస్ వస్తుంది లీటర్కి. దీనికి కొన్ని రికగ్నైజ్డ్ సంస్థలు ఉన్నాయి. సంబంధిత లోకల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరైనా చెప్తారు, ఏ మున్సిపాలిటీలో అయినా లేదా వెబ్సైట్లో మీరు అడిగినా కానీ ఈ ప్రొవిజన్ ఎవరు కల్పిస్తున్నారంటే వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మన ఆ బండి దగ్గరికి వచ్చి మరీ పట్టుకెళ్తారు. ఓకే, కొంచెం తక్కువగా ఉంటే వారానికి ఒకసారి వస్తారు, ఓ డబ్బాలో ఫిల్ చేసుకుంటే వస్తారు. దాన్ని మళ్ళీ రీయూజ్కి వెళ్లకుండా దాన్ని బయో ఫ్యూల్ కింద దేనికొంద రకరకాల పద్ధతుల్లో చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రీస్కి ఇచ్చేసిందండి. అంచేత వాళ్ళు ఎక్కువగా నష్టపోక్కర్లేదు. ఈ విషయం అందరికీ తెలియపోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది విషయం. సిటీలో చాలా మంది ఇప్పటికి 10,000 లీటర్ల పైన మనకి ఇస్తున్నారు. ఇంకా పెరుగుతున్నదండి ఆ సంఖ్య. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్నది. అంచేత మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలంటే పబ్లిక్ కోఆపరేట్ చేయాలి, అతను మంచి ఉద్దేశంతో ఉండాలి చేసేటోడు. లేకపోతే వెళ్ళటం మానేస్తే అడిగి వెళ్తుంది, ప్రశ్నించాలి కూడా. ఆయిల్ ఆ విధంగా వాడాలండి. ఫ్రెష్నెస్ ఉండాలి తినే పదార్థాలకి. ప్యాకింగ్ చేసుకుని పట్టుకెళ్ళేదైనా అక్కడ తినేదైనా అక్కడ పరిసరాలు సరిగ్గా లేకుండా ఆ దగ్గరలో ఎక్కడోన్నో డస్ట్ బిన్ ఉండి మున్సిపాలిటీ మేజర్ ఇది ఉన్నది అనుకోండి, అలాంటి దగ్గరకి వెళ్ళకపోవడం మంచిది. అలాంటి బళ్ళని అవాయిడ్ చేయడం మంచిది. ఆయిల్, పాలు, టీ పౌడర్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. వెజిటేబుల్స్ అలా ఉన్నాయి. ఇంకా పప్పులు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, మన పప్పులు వాడతాం కదా రెగ్యులర్ గా, ప్రతి వాళ్ళ ఇంట్లో పప్పులు ఉంటాయి. అవి మరి కల్తీ ఆస్కారం తక్కువ ఉన్నది పప్పుల్లో. కాకపోతే ఏంటంటే దానికి ఒక విధమైన షైనింగ్ ఇస్తుంటారు. అట్రాక్షన్ కోసం దాని మిల్లులోనే కొంత షైనింగ్ ఏర్పాటు చేయడం కోసం కొంచెం కలర్ కోటింగ్ అక్కడక్కడ జస్ట్ షైనింగ్. మినప గుళ్ళులో మాత్రం చాక్ పౌడర్ అని ఉంటుందండి, కొంచెం మీకు బియ్యం పౌడర్లా కనపడుతుంది చూడండి, స్మూతీ పౌడర్. అది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాగా విజిబిలిటీ బాగుండి అదేదో జెన్యూన్ అనిపించుకుని ఇలాగా కనిపించడానికి ఆ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. పబ్లిక్ కూడా అలవాటు అయిపోయింది. కొంచెం గమనించుకుని ఆ క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే ఉన్న దాంట్లో ఎఫెక్ట్ తక్కువ వచ్చే ఆస్కారం ఉన్నదండి. ఇంకోటి ఏంటంటేనండి మెయిన్ అబ్జర్వేషను కలర్డ్, ఇప్పుడు చికెన్ 65 బిర్యానీలో కలరు, ఈవెన్ గోబీ 65, బెండి ఫ్రై ఫంక్షన్లో చూడండి, బెండి ఫ్రై, ఇలాగా కొన్ని చోట్ల కలర్ వేయటం ఎందుకో పొరపాటు కల్చర్ అలా వచ్చేసింది. దాన్ని పూర్తిగా నిర్మూలించాలండి. అసలు మనమే తింటాం మానేయాలి ముందు. కలర్ ఎట్టి పరిస్థితుల్లోని ఏ తయారు చేసిన పదార్థంలోని ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్, అందులో కూడా ఓన్లీ కిలోకి 1 ppm అంటే చాలా, ఒక కిలోకి 100 ppm బిల్ అంటే ఎంతో రాదండి. నాట్ 1 ppm, 100 ppm, చాలా మైల్డ్. కానీ ఆ వండిటోడికి ఏం కలపాలి, ఏది ఇట్లా కలపకూడదండి. ఓన్లీ స్వీట్స్కి కలిపినా అది చట్ట ప్రకారం అంతే లిమిట్ ఉంది. మామూలుగా తయారు చేసి మన ఇట్లకి కానీ ఏది చికెన్ 65 బిర్యానీ దేనికి, బెండికి నేను చెప్పినట్టు వీటికి దేనికి అట్రాక్షన్. ఈవెన్ మన పొటాటో కూడా కొంత ఏదో దానికి కూడా కలర్ అప్పుడప్పుడు ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం, హోటల్స్లో కూడా చూస్తూ ఉంటాం. అది వాడకపోవటం చాలా 100% మంచిదండి. ఎట్టి పరిస్థితులను వాడొద్దనే మా సలహా. ఎందుకంటే అది ఇమీడియట్గా ఏం కాదు, స్లోలీ కెమికల్ పవర్ ఏదైనా స్లోగానే ఉంటుందండి. ఈ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ అంటే స్టేల్ అయిపోయిన ఫుడ్ ఉంటుంది, స్పీడ్గా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి. అంటే ఇప్పుడు పాడైపోయిన బిర్యానీ తిన్నాం అనుకోండి, ఇమీడియట్గా మనకి 2-3 గంటల వాంతులు రేజనాలు స్టార్ట్ అవటం, దాన్ని ఎఫెక్ట్ హాస్పిటలైజ్ అవటం జరుగుతుంది. దానికంటే డేంజర్ అది ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాం వస్తాం, అది కూడా తప్పే. ఎప్పుడైతే ఈ కెమికల్ కంటామినేషన్ స్లోగా మనం మాట్లాడుకునేట్లోని కెమికల్ కంటామినేషనే, ఈ కెమికల్ కంటామినేషన్ స్లోగా బాడీ మీద కొందరికి పవర్ తక్కువ ఉండి బాడీ స్ట్రక్చర్ని బట్టి కొందరికి ఎక్కువ తక్కువ వయసులో ఎఫెక్ట్ అవ్వచ్చు, కొందరు పెద్ద వయసులో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ అలవాటు లేని గృహిణులకి క్యాన్సర్లు అయ్యి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్లనండి.
అంచేత మనం ప్రతి దాంట్లోని పబ్లిక్ జాగ్రత్త ఉండాలి, ప్రశ్నించే అధికారులని ప్రశ్నించే ఇదే ఉండాలి, కంప్లైంట్ చేసే విధానం ఉండాలి. దానివల్ల ఏంటంటే కొంత పీరియడ్లో ఇవన్నీ తప్పులు జరగకుండా ఉంటాయనే ఉద్దేశం. కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా సార్, చాలా మీరు రెస్టారెంట్స్కి హోటల్స్కి పెద్ద పెద్ద దానికి కూడా మీరు వెళ్తుంటారు కదా, చూసినప్పుడు చాలా మంది మనం వెళ్ళినప్పుడు హోటల్స్లో చూస్తే కొంచెం మనం ఫుడ్ కొంచెం తినంగానే సరిపోతుంటుంది, ఏదో సోడా సంథింగ్ ఏదో కలుపుతారంటారు, ఏదో ఏంటి సార్ అది ఒక అపోహ ఉందండి. కానీ ఇప్పుడు పూర్వం రోజుల్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంకా ముందుకెళ్తే రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉండేవి కాదు. మీరు 30 ఏళ్ళు ఆ పైకి వెళ్ళండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పైకి వెళ్తే హోటల్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. రైస్ అప్పుడు కష్టజీవులు ఎక్కువ ఉండేవారు, రైస్ ఎక్కువ తినేసేటవారు అండి, ఎక్కువ తినేవారు బాగా. ఆ ఎక్కువ తినటాన్ని తగ్గించడం కోసం కొంత సున్నం నీళ్లు, నాట్ పౌడర్, సున్నం నీళ్లు జల్లటం జరిగితే దాన్ని కన్జంప్షన్ తగ్గించుకోవడానికి జరిగింది. కానీ రాను రాను ఇప్పుడు తిని వెరైటీలు ఎక్కువ తింటున్నారు. మీకు బెంత దాంట్లో వేయటానికి ఏమి సున్నం వేసిన ఎందుకంటే ఇప్పుడు అంతా క్వాంటిటీ వైజ్ కదండి. మీరు బిర్యానీ ఇచ్చారనుకోండి, అండ్ ఇంత ఇన్ని గ్రాములని ఇచ్చేస్తారు, లేకపోతే ఇంత ఒక పోర్షన్ ఇచ్చేస్తారు. అలాగే చికెన్ 65 అనుకోండి, వాళ్ళకు లెక్క ఉంటుంది, ఇన్ని పీసులు రావాలని. తండూరి చికెన్ ఉంటే ఇన్ని పీసులు రావాలని లెక్క ఉంటుంది. బిర్యానీలు కూడా ఇన్ని పీసులు ఇంత రైస్ రావాలని ఉంటుంది. అంచేత ఆ అపోహకి అంత తావు లేదు ఇప్పుడు. అంటే రాను రాను తగ్గిపోయిందండి, అది తగ్గిపోయింది సార్. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చూస్తే కనుక మనకు ఎక్కువ కల్తీ ఎందులో ఉండబోతుంది సార్? అండ్ మీరు ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఎక్కడ ఉంది ఎక్కువ కల్తీ? రీసెంట్గా గత కొంతకాలంగా, గత సంవత్సరాలు అంటే 4-5 సంవత్సరాలు ఈ టైంలో ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటలేదండి చాలా మంది. పూర్వం అందరూ ఇంట్లోనే తయారు చేసుకున్నారు, ఆ అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఎక్కువ బిజీగా ఉండటం, ఎంప్లాయీస్ అవటంతో దాన్ని ఏ విధంగా తయారయ్యిందంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో మంచి కంపెనీలు తయారు చేసి రిలీజ్ చేసేటోళ్ళు, అది అలవాటు చేశారు. ఆ అలవాటు ఏమైందంటే ఇంక మొత్తం హోటల్ వాళ్ళు కూడా తయారు చేసుకునేవారు. ఇప్పుడు హోటల్ వాళ్ళు కూడా తయారు చేసుకుంటలేదు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా మనం తయారు చేసుకోవడానికి రెడీమేడ్ గా దొరుకుతుంది కదా అని పెట్టేస్తున్నారు. బాగా కొన్ని మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీలు అయితే స్టాండర్డ్ గా చేస్తున్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ది %, ఆల్మోస్ట్ 70% లోకల్ మేడ్, లోకల్ గా ఏదో తయారు చేసేయటం. ప్రతి వాళ్ళు ఏదో లేబుల్ వేస్తారండి, లేబుల్ ఏదో సోన్సో ఎంటర్ప్రైజెస్, సోన్సో మ్యానుఫ్యాక్చరర్స్, సోన్సో ఏజెన్సీస్, బోరబండ, లేకపోతే షాలిబండ, లేకపోతే అమీర్పేట్, లేకపోతే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం అని వేసేసి జస్ట్ చిన్న లేబుల్, ఆ లేబుల్ మీద ఆడు వివరాలు పూర్తిగా ఇవ్వడం, కస్టమర్ కేర్ ఉండదు. మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, దాని పూర్తి అడ్రస్, మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ అన్నీ ఉండాలండి. ఉంటే కరెక్ట్. అది ఇందులో కల్తీ విపరీతంగా జరుగుతున్నది. కల్తీ మామూలుగా కాదు, బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ రెండుని వాళ్ళు వాడి తయారు చేయడానికి వాడి వాటర్ అలాంటిదే ఉంటది. ఇంగ్రీడియంట్స్ మన అరటి బొంద నుంచి కొంత పేస్ట్ తయారు చేసి అది ఇందులో కలుపుతారు. ఇంకా చెప్పలేని విధంగా తయారు చేసేస్తున్నారు. అంచేత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట కొనేటప్పుడు మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం, మంచిది కొనుక్కుంటే అయిపోయి ₹3, ₹5, ₹10 తేడాలు. అది ఎక్కువ కాలం 6 నెలలు వాళ్ళు లైఫ్ పీరియడ్ ఇస్తారండి. కొందరు 3 నెలలు, కొందరు 6 నెలలు ఇస్తారు. నెలకు సరిపడి తెచ్చుకుంటే అయిపోయాయి, నెల 2 నెలలు. ఎందుకు మనకి ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ తీసుకోవచ్చు, మనకు అవకాశం లేకపోతే పక్కన షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఫ్రెష్ బ్యాచ్ తెచ్చుకొని అన్నాళ్ళు అయితే అన్నాళ్ళు వాడే, అదొకటి చాలా ముఖ్యం అండి. హోటల్ వాళ్ళని మేము మా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నది. తీసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సొంతగా వాడితే ఓకే, లేదంటే బయట నుంచి కొన్న కంపెనీ ఏ కంపెనీ వాడుతున్నారు, ఎలాంటిది వాడుతున్నారు, దాని టెస్టింగ్ పంపడం కూడా జరుగుతుంది. చాలా వాటిలో వాల్యుయేషన్ వస్తున్నాయండి. ప్లస్ ఆ తయారు చేసి కంపెనీలు చూసినప్పుడు మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెలుస్తున్నాయి. చేత పబ్లిక్ అదొకటి దృష్టిలో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, రెండోది టమాటా సాసు, చిల్లీ సాస్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పొద్దున సాయం దాకా 2-3 ప్రతి దాంట్లోనే వేసుకోవాల్సింది కూరలో. అలాగే సాసు పిల్లలు శాండ్విచ్ తిన్నా, ఇంకోటి తిన్నా, ఏం తిన్నా ఆటోమేటిక్ గా సాస్ ఒకటి వాడతారు బయట ఫుడ్ లో. ఇంటికాడ సాసెస్ తక్కువ వాడొచ్చు, కానీ బయటకు వెళ్తే బేకరీల్లో ఇచ్చి సాసు ఏ పేరు ఊరు లేని డబ్బా వాడు పెడతారండి, రెగ్యులర్ డబ్బా. అందులో లూజ్ ది వాళ్ళు 5-6 లీటర్లు లోకల్ సప్లయర్స్ తెచ్చేసి అక్కడ పెట్టేస్తారు. చాలా వాళ్ళు ఏంటంటే అది అందులో వాడకూడని ఒక కలరు, వాళ్ళు వాడి వాటర్ కూడా అన్వల్సమ్ వాటర్, తప్పుడు కెమికల్స్, కెమికల్ ఎఫెక్ట్ ఉంటది, బ్యాక్టీరియాలజికల్ గా కూడా ఎఫెక్ట్ ఉంటది. చాలా రెండు చిల్లీ సాసు, టమాటా సాసు కూడా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసినా
అంతా 100% వాల్యుయేషనేనండి. దాని చేత దానికి కూడా మంచి కంపెనీలు వచ్చినాయి. మనకి ఇప్పుడు బర్గర్ కంపెనీలు వాటిల్లో కూడా మీకు ఇంత సాసెట్లాంటిది ఇస్తాడు, అవి మంచి కంపెనీలు అమ్ముతున్నారు వాళ్ళు. అలాంటివే చిన్న వాళ్ళని కూడా ఇన్సిస్ట్ చేస్తే బెటరు. కంపెనీ కూడా చిన్న బాటిల్స్ వస్తాయి, కొంచెం కాస్టింగ్ తేడా ఉంటుంది. మరి అదే ఆరోగ్యానికంటే కాస్టింగ్ పెద్ద కాదు. లేదంటే వాళ్ళని వాళ్ళు సప్లై చేసేదే మంచిది సప్లై చేయమని అడగాలి. ఈ సందర్భంగా హోటల్ వారికి, చిన్న బేకరీస్ వారికి, మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు సప్లయర్ దగ్గర అది లోకల్ సప్లయర్స్ బ్రాండ్ లేనోడు 5 లీటర్లు 10 లీటర్లు అమ్ముతారండి. 5 లీటర్ 5-6 బాటిల్స్ సప్లై చేసి వెళ్ళిపోతా ఉంటారు. అలాంటివి తీసుకోవద్దండి. కంపెనీ అయితేనే తీసుకుని వాడి పబ్లిక్ హెల్త్ కి సహకరించాలి వారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బాగుంటది, పబ్లిక్ హెల్త్ బాగుంటది. అదొకటి చేంజ్ అవ్వాలండి సొసైటీలో. పర్టికులర్ గా చూసేది ఏంటంటే అది టమాటా సాస్, జింజర్ చిల్లీ పేస్ట్, అంటే ఒకటి స్వీట్ ఒకటి హాట్ ఉంటుంది. ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ నిత్యం డైలీ యూజ్ అవుతుంది. జనరల్ గా డే టు డే పొద్దున సాయం దాకా ఏదో టైంలో వాడి పదార్థాలు వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పిల్లలకి ఇచ్చి చాక్లెట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ బ్రాండ్ లేని చాక్లెట్లు వాడలేదు, అన్ని బ్రాండ్సే వస్తున్నాయండి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అక్కడక్కడ లాస్ట్ ఇయర్ పురుగులు, కొంచెం తెల్ల పురుగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానికి కంపెనీ మంచి కంపెనీలు అండి. వాళ్ళు ఏమి కంపెనీ మేము ఛానల్ అంతా చెక్ చేసాం. కంపెనీ నుంచి బాగానే వస్తుంది. ఎక్కడంటే పొరపాటు జరుగుతున్నది, అది బాధ్యత ఆడదే. సేలు రిటైల్ అవుట్లెట్ కి వచ్చేటప్పటికి, సూపర్ మార్కెట్ లో డిస్ప్లేలోకి వచ్చేటప్పటికి కరెక్ట్ గా ప్యాకింగ్ అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకునే పెట్టాలి. కొంత అజాగ్రత్త జరగటం వల్ల ఎక్కడంటే మీకు కనీసం ఒక 10-15 పాయింట్లు మారితే గానీ మన స్థాయి దాకా సేల్ కి రాదండి. ట్రాన్స్పోర్ట్ అక్కడ ఎక్కడో దగ్గర కనపడకుండా టీర్ అవుతా ఉంటాయి. చినిగిపోతే ఏమవుతుంది అంటే, అది స్వీట్నర్ కదా, ప్లస్ అందులో మిల్క్ క్రీమ్ అది ఉంటది, అది తేమ అది వెళ్ళి పురుగు పట్టి ఆస్కారం ఉంది. అలా జరిగిన సందర్భాలే తప్ప దాన్ని వేరే విధంగా చాక్లెట్స్ అయితే అడల్ట్రేషన్ అంటే మరీ ఇంకా పావళకి 10 రూపాయలకి అమ్మి లోకల్ మేడ్ కొన్ని అయితే ఇష్టం వచ్చినట్టు కలర్స్, బ్రాండెడ్ కలర్స్ వాడతారు. అలాంటివి వాడొద్దండి. ఈ చాక్లెట్స్ అయితే ఇది. ఐస్ క్రీమ్స్ వరకు మీరు కూడా చూసినట్టున్నారు, ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో తయారు చేసే విధానాన్ని పక్కన పెడితే, తయారు చేసిన తర్వాత దాన్ని ఉంచి విధానం కూడా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. అదొకటి క్షమించరాని నేరం అండి అది. వాళ్ళు బిజినెస్ చేసేటోడు ఎలా ఉండాలి ఎంతో అంచేత అది కూడా మనం గమనించాలి. ప్రతిదీ అధికారి వెళ్ళి చూడాలంటే కూడా కొన్ని ఆస్కారం అవట్లేదు, ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు ఇంకా గౌరవ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు 2 రోజుల ముందు మీటింగ్ పెట్టారు. మీటింగ్ రోజుని చెప్పారు, ల్యాబ్స్ కూడా ఒక ల్యాబ్ సరిపోవట్లేదు టెస్టింగ్ కి, ఇంకా ల్యాబ్స్ పెంచాలని, స్టేట్ లో స్టాఫ్ ను కూడా పెంచాలని ఆలోచనలో ఉన్నారు. పెంచితే ఇంకా మంచి జరుగుతుంది. ఐస్ క్రీమ్స్ పర్టికులర్ గా హైదరాబాద్ నగరం వరకు అంతే కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖరీదుకి అంటే పిల్లల్ని తీసుకెళ్తారు, పాపం ఎక్కువగా తింటున్నారు. అలాంటిది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ మంచివి కాదు. ప్లస్ అది కూడా బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది ఐస్ క్రీమ్. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మైనీస్. ఇప్పుడు చాలా మోమోస్ లో మైనీస్ తిని రీసెంట్ గా అన్ఫార్చునేట్ థింగ్ ఒకటి జరిగింది. లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక యంగ్ లేడీ, ఒక ఆవిడ మీన్స్ అబౌట్ 31 years ఎంతో ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. దాని గురించి అని ఇప్పుడు దాకా ఉన్న నివేదికలన్నీ ఆవిడ అది తినే పోయారు అనుకుంటున్నాను. ఇంకా కన్ఫర్మేషన్, ఇంకా రిపోర్ట్స్ అవి రావాలి. ఏదైనా మొత్తం మీద అది తిని ఆవిడే కాదు 50 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఆవిడ సివియారిటీ ఉండి కొంచెం మరి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో దీనివల్ల పోయారు అనేది ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. మైనీస్ లో 2-3 రకాలు ఉన్నాయండి. ఒకటి వెజ్ మైనీస్, రెండోది రా ఎగ్ తో తయారు చేసే మైనీస్. మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే రా ఎగ్ మైనీస్. దాని లైఫ్ పీరియడ్ 3 to 4 hours ఉంటుంది. మామూలుగా బాగా తయారు చేసి హైజినిటీలో తయారు చేసి చక్కగా క్వాలిటీ 100% క్వాలిటీ ఉన్నది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కనీసం ఈ హైదరాబాద్ GHMC పరిధిలో, మహానగరం హైదరాబాద్ లో మీకు 10 to 15 ఎక్కువ ఫుడ్ పాయిజన్ కేసులు అయినాయి, అన్ని మైనస్ వల్లే. చేత మైనస్ ని ప్రభుత్వం వారు 30/10/24 నుంచి మన 30 అక్టోబర్ నుంచి బ్యాన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్.
ఉంటుందట. అంచేత ఎక్కడ మైనీస్ వాడటానికి లేదు. అలాంటిది ఏదైనా సప్లై చేసిన వెంటనే గవర్నమెంట్ తెలియపరిస్తే కూడా ఆపుతారు. వెజ్ మైనీస్ వాడచ్చండి. మా మైనీస్ వాడి ఇది లేదు, ఎందుకంటే అది ఎక్కువగా గుడ్డు నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ గుడ్డు కూడా ఆ తయారు చేసే వాళ్ళు కూడా కనపడదు. పొరపాటు ఎక్కడ జరుగుతున్నదో కూడా వాళ్ళు కూడా గమనించలేరు. ఇంకా అనైజినిటీ ప్రదేశంలో మన పర్టికులర్ ఇష్యూలో వాళ్ళు బాగా మనకి శాంపుల్స్ దొరకలేదు కానీ తీయటానికి మా సిబ్బందికి, మన ఫుడ్ సేఫ్టీ వారికి, ఎందుకంటే అది 40 hours తర్వాతనే మన గవర్నమెంట్ నోటీస్కి వచ్చింది. వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు అంతా క్లీన్ చేసి పెట్టేశారు. అతని జీవనభృతి కూడా పోయింది కదా. అవును, వాళ్ళది పోయింది. వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. వీళ్ళు పబ్లిక్ పాపం వాళ్ళందరూ హాస్పిటల్స్లో హాస్పిటలైజ్ అయ్యారు. అలాంటి ఎక్కడ తప్పు జరుగుతున్నదో పర్టికులర్గా దీని జరిగిందో తెలుసుకునే దాని ఇన్వెస్టిగేషన్ కి గవర్నమెంట్ కి కరెక్ట్ గా క్లూ దొరుకుతుందండి. దాని ప్రకారం కూడా విధి విధానాలు మారుస్తారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలి అని. అలా లేకుండా కూడా వాళ్ళు చేశారు. ఇంకోటి మైనీస్ ఓన్లీ మామూస్లోనే కాదు, షవర్మాలో కూడా వాడతారండి. మండీ కల్చర్ చాలా పెరిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి వారు ఇచ్చి మైనీస్ ని చాలా జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు వెజ్ మైనీస్ అయితే తినండి, నాన్ వెజ్ మైనీస్ అయితే తినొద్దని మన 100% తినకూడదు. మీరు చాలా వరకు వెళ్తుంటారు కదా చెకింగ్ అవి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే తప్పున్నది చేసినప్పుడు ఎలాంటి అంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూసేది కామన్ రీజన్స్ ఏముంటాయి సార్? డిఫాల్ట్స్ అన్ని అక్కడ కామన్ వయలేషన్స్ కనపడేదండి. ఒక ముందు డైరెక్ట్ గా లైసెన్సింగ్ విధానం అది ఆఫీసర్లు వాళ్ళు చూసుకుంటారు, అది పెద్ద లేకపోతే చర్య తీసుకుంటారు. స్టోర్ రూమ్ కి వెళ్తారండి. స్టోర్ రూమ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనపడతా ఉంటాయి. అక్కడక్కడ కాదు, కొందరి దగ్గర బల్క్ గా కూడా కనపడతా ఉంటాయి. అది ఏంటంటే మా ఉద్దేశంలో ఓనర్స్ బిజీగా ఉంటారు. ఓనర్ ఎవరికో ఒక పర్సన్ కి రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తాడు, కానీ మీద వీళ్ళకి సరైన కంట్రోల్ లేక, ప్లస్ ఓనర్దే బాధ్యత మెయిన్, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు చాలా తక్కువ ఖరీదుకి యాప్లు వచ్చేసినాయండి. ఏది సరుకు ఎంత ఉందో మన దగ్గర, ఏ బ్యాచ్ నెంబర్ ఎంత ఉందో, ఏ బ్యాచ్ ఎప్పుడు కొన్నామో ఒక షీట్ తీస్తే వచ్చేస్తుంది. ఆ మాత్రం చూసుకుని ఖాళీ కూడా లేని వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు మాకు. ఎందుకంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ అని ఉంటదండి ఓ ఫార్ములా. అంటే ముందు వచ్చిన సరుకు ముందు కిచెన్ కి పంపించేయాలి, వెనక వచ్చిన దాన్ని వెనకాల పెట్టాలి, ముందు వచ్చిన దాన్ని రిలీజ్ చేసేస్తా ఉండాలి. అప్పుడే చైన్ కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు ఎక్స్పైరీ ఐటమ్స్ కి ఆస్కారం ఉండదు. అంచేత ఒకవేళ కొన్ని చాలా లైఫ్ తక్కువ ఉన్న బ్రెడ్ లాంటి, కోవా లాంటిది, మిల్క్ ఇలాంటివి కొంత అనుకోకుండా ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి. వాళ్ళు తెచ్చిన అనుకున్నంత కన్జంప్షన్ అవ్వకపోతే ఎక్స్పైర్ అవుతాయి. దానికి ఏంటంటే చిన్నది ఒక వైట్ పేపర్ మీద ఒక ప్రింట్ తీసి నాట్ ఫర్ యూజ్ అని ఆ మూల ఎక్కడో పెట్టేసి, లేదా గూడ్స్ రిటర్న్ టు సప్లయర్ అని ఏదో ఒక ప్లేస్ చిన్నది, జస్ట్ 5 by 5 feet ఉన్న దాంట్లో చాలండి. 5 feet కూడా అక్కలేదు, 3 feet కూడా సరిపోదు, 3 into 3 అన్నా సరిపోదు. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటలేదు. దానికి కూడా ఇన్సిస్ట్ చేస్తున్నది డిపార్ట్మెంట్. అది ఒకటండి అక్కడ జరిగి తప్పు స్టోర్ రూమ్స్ లో. తర్వాత ఫ్రిడ్జ్ లోకి వచ్చేటప్పుడు వెజ్ నాన్ వెజ్ కలిపేసి పెడతారు. అది ఒకటి అవాయిడ్ చేయాలి. మేము ఒప్పుకోం కూడా, డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే కోల్డ్ చైన్ మెయిన్, ఇది మన డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్లు ఉంటున్నాయి పెద్దది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారు. అందులో ప్రతిదానికి ఒక సెంటిగ్రేడ్ డిస్ప్లే ఉండాలండి, డిజిటల్ డిస్ప్లే ఒకటి ఉండాలి. అది డిస్ప్లే సరిగ్గా అక్కడక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి డిస్ప్లేని కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే పూర్తిగా తయారు చేసిన పదార్థం ఏది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి లేదు. అది మా ఫుడ్ సేఫ్టీ వారు ఎక్కడికి వెళ్ళి కనిపించినా ఇమీడియట్ గా దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు. వాళ్ళు ఎదురుగుండానే వీడియో తీస్తారు, ఫోటోలు తీసి. సెమీ ప్రిపేర్డ్ అంటే కొన్ని తయారు చేసి పెట్టుకోక తప్పదు. కోటింగ్ చేసిన చికెన్ అవి కూడా అవి పెట్టుకుంటారు కదా. మ్యారినేటెడ్ కొన్ని ఉంటాయి. ఆ ఐటమ్స్ ఏంటంటే 24 hours లైఫ్ ఉంటుంది. కొన్నిటికి 36 లేదా కొన్నిటికి 12 hours ఉంటుంది. దానికి అక్కడ స్టిక్కర్ ఉండాలండి చిన్నది. ఈ రోజు 7వ తారీఖు 4 గంటల నుంచి 24 hours అంటే బెస్ట్ బిఫోర్ 8వ తారీఖు యూజ్ బై అని, యూజ్ బిఫోర్ లేకపోతే 7 PM దాని టైమింగ్ స్పెసిఫిక్ గా ఉండాలి. అది లేకపోతే కూడా ఇప్పుడున్న ఇన్స్పెక్షన్స్ లో ఇమీడియట్ గా నేను చెప్పినవన్నీ వయలేషన్ కింద ట్రీట్ చేస్తూ నోటీసు వారికి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వాళ్ళు ఎదురుకుండా సంతకం పెట్టి తీసుకుంటారు. తర్వాత నోటీస్ కూడా ఇస్తారు. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి.
ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకుని ఇచ్చేస్తే అక్కడతో ఉండదు. ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండాలండి. ప్లస్ ఈ డస్ట్ బిన్స్ కొన్ని చోట్ల ఏంటంటేనండి దానికి మూత పెట్టరు. అవును, మొత్తం హౌస్ ఫ్లైస్ అంటే ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు, దీని వల్లే ఎక్కువగా ఫుడ్ కంటామినేట్ అయ్యే ఆస్కారం ఉంది. ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో ఏగ వాళ్తుంది, ఇది వెళ్ళి మళ్ళీ ఫుడ్ మీద వాళ్తుంది. తయారు చేసిన వాటి మీద అప్పుడు తయారు చేసిన వాటి మీద మూతలు ఉండాలి, ఈ దీని మీద మూత ఉండాలి. ఎక్కువగా సిటీలో వచ్చి ఈ మధ్యన వచ్చి కంప్లైంట్లు కాక్రోచెస్ ఎక్కువ వస్తున్నాయి. కాక్రోచెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే పెస్ట్ కంట్రోల్ జనరల్ గా ప్రతి వాళ్ళు పీరియాడికల్ గా ఎక్కువ మంది జనరల్ గా చేపిస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటేనండి, పెస్ట్ కంట్రోల్ ఈ రోజు చేస్తే ఆ పెస్ట్ వల్ల ఏమవుతుంది, ఆ కెమికల్ వల్ల దానికి ప్యారలైజ్ అయిపోతాయి మన కాక్రోచెస్. కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మరుసటి రోజు చచ్చిపోతాయి, కొన్ని ఇంకా కొంచెం బతికుంటే ఎప్పుడో పైన ఎక్కడో ఎలాడతానో పక్కన ఎక్కడో అలా వచ్చి చచ్చిపోతాయి. అవి పడే ఆస్కారం ఉంది. అలాంటివి కూడా జాగ్రత్తలు, పెస్ట్ కంట్రోల్ చేసిన 1 day 24 hours చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదో ఒకటి వచ్చి అక్కడెక్కడ ఎందులో పడి చచ్చిపోయి పైనుంచి పడిదో కింద నుంచి పడిదో ఉంటుంది ఆస్కారం. అవి కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. పెస్ట్ కంట్రోల్ వరకు చేపిస్తున్నారు, చేయించినాక వచ్చి ప్రాబ్లం అని మా అబ్జర్వేషన్. అదే ఓకే. స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూస్తే పానీపూరి కానీ ఇవన్నీ వీళ్ళు ఏ వాటర్ వాడుతున్నారు అది ఏం తెలియదు కదా సార్. ఈ స్ట్రీట్ ఫుడ్స్ మీద యాక్షన్ ఎలా ఉంటుంది సార్? స్ట్రీట్ ఫుడ్స్ కి సెపరేట్ గా మనకి ఇంకా 11 నెలల క్రితం, ఇప్పుడు అక్టోబర్ లో నవంబర్కి వచ్చాం కదండి. అవును. గత నవంబర్ 22వ తారీఖుని ఆల్మోస్ట్ 3rd week of November 2023లో తెలంగాణ గవర్నమెంట్ కి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రతి స్టేట్స్ కి మొబైల్ ల్యాబొరేటరీలు ఇచ్చింది. ఎప్పుడైతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎక్కువైపోయారో, ప్రతి దగ్గర ఎక్కువైపోయారు. టోన్లో హైదరాబాద్ పక్కనే ఇంకోటి విజయవాడ, విశాఖపట్నం కాదు, అహ్మదాబాద్ కాదు, ఎక్కడైనా ఢిల్లీ, బొంబేలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. స్ట్రీట్ జోన్సే ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల. ఇక్కడ కూడా ప్లానింగ్ ఉంది, ఇంకా అవ్వలేదు. వాళ్ళని చెక్ చేయడం కోసం మొబైల్ ల్యాబొరేటరీ ఉందండి. మన సిటీలో ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధి వరకు ఎలా తిరుగుతుంది అంటే, ప్రతిరోజు ఈ రోజు ఉన్నది కదండి, సాయంత్రం 5 తర్వాత బయలుదేరుతారు. వారు బయలుదేరి ఒక 4 ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని. ఆ ఇన్స్పెక్టర్స్, వారి సిబ్బంది, ల్యాబ్ మొబైల్ ల్యాబ్ వెహికల్ లోనే ఉంటుంది. అది GPS సిస్టమ్ ఉంటుంది. అందులో ఏం చేసాం ఏంటో అన్నది. సపోజ్ ఒక ఏరియాకి వెళ్తారండి, ఒక ఏరియాకి వెళ్ళి అంటే కాన్సన్ట్రేషన్ కూడా చిన్న వెండార్స్ ఎక్కడ ఉన్నారు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఉంటుంది, వాటి మీదే. దాని పర్పస్ ఏంటంటే చిన్న వెండార్స్ అంటూ మోబుల్ వెండార్స్, రోడ్డు పక్కన స్ట్రీట్ వెండార్స్ ని వెళ్ళి మనం ఇందాక మాట్లాడుకున్న టీ పౌడరు, నూనె, మన TPS మిషన్ అని చెప్పాను ఇందాక, 25 రీడింగ్ ఉండాలని. ఆ మిషన్ కూడా వెహికల్ లో ఉంటది. అందులో వాడి శనగపిండి, ఏదైనా తప్పు జరిగితే ఫుడ్ ఎక్స్పోజ్ టు ఫ్లైస్, డస్ట్, అలాగే వాళ్ళు ఆడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ర్యాండమ్ గా తీస్తారు. అక్కడ తీసి అందరినీ సమావేశపరుస్తారు, అందరినీ రమ్మంటారు. తీసి స్పాట్ లోనే టెస్ట్ చేసేస్తారండి. చేసేసి అందరిని రమ్మంటారు. బాబు ఇగో ఈయన దగ్గర ఆయిల్ తీసాం, ఈ మిషన్ ఏమో 28 రీడింగ్ చూపించింది, అంటే నువ్వు మరిగించవలసిన దానికంటే ఎక్కువ చేసేసావు, ఇలాంటిది నెక్స్ట్ టైం తప్పు జరిగిందంటే బండి తీసేస్తాం అని ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. రెండోది, ఆ టీ పౌడర్ లో కలర్ కలిసింది అనుకోండి, నీవు ఎక్కడైతే టీ పౌడర్ సప్లై తీసుకుంటున్నావో అక్కడ నుంచి తీసుకోకు, లేదంటే వారిని మంచి టీ పౌడర్ సప్లై చేయమని చెప్పు. ఇలా ఉంటే నీది కూడా వాళ్ళకి ఇంకొక చర్య ఉండదండి, బండి తీసేయటం తప్ప. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టామనుకోండి, మొబైల్ రేపు పొద్దున వెళ్ళిపోతాడు, కేసు ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్లకు టైం వేస్ట్, అన్ని వేస్ట్. ఆ రీతిలో చట్టం కూడా ఏంటంటే, ముందు ఒకసారి వచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011 అని 2011 ఆగస్టు 5 నుంచి చాలా పాత చట్టాలు అన్ని 7-8 చట్టాలు అన్ని రిపీల్ చేసేసి ఒకే చట్టం తీసుకొచ్చారు. పూర్వం మిల్క్ కో చట్టం, మిల్క్ ప్రొడక్ట్స్ కో చట్టం, మీట్ ప్రొడక్ట్స్ కో చట్టం, అలా రకరకాల చట్టాలు ఉండేయండి. వెజిటబుల్స్ కోటి, అవన్నీ కలిపేసి ఒకటే చట్టం చాలా దేశాల నుంచి స్టడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఏర్పాటు చేసి దాని నుంచి ఈ చట్టం తయారు చేశారు. ఈ చట్టం ప్రకారం ఈ నిబంధనలన్నీ చూసి ఇలాంటి, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ ఎక్కువ అయింది కాబట్టి మొబైల్ ల్యాబొరేటరీని తీసుకొచ్చారు. ఇది చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా మన గవర్నమెంట్ వారు, గౌరవ ఆరోగ్య మంత్రి గారు నరసింహ సారు, దామోదర్ నరసింహ గారు, ఇంకా ఇంకొక 5 ల్యాబొరేటరీ బోర్డులు కూడా
వెహికల్స్ కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అడిగినట్టున్నారు. అచ్చా. అవి కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే. కానీ సార్ ఇవన్నీ కల్తీ అయినాయి అని ఎలా తెలుసుకోవాలి సార్? అసలు కల్తీ ఏదో జరుగుతుంది అని అంటే సామాన్యులు అందరు తిని హడావుడి బిజీ లైఫ్ లో తింటుంటారు, వచ్చేస్తుంటారు. బట్ ఎఫెక్ట్ అయిన తర్వాత అది అక్కడ తింటే ఇది అయిందని అనుకుంటుంటారు. కల్తీ అనేది ఎలా అది గుర్తుపట్టాలి? మీరు చెప్పింది 100% వాస్తవం. ప్రధాన కారణం అదే. అదే ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఆ. నాకెందుకులే వేరే ఎవరు చూస్తారని వెళ్ళిపోతే కుదరదు సార్ ఇది. Yes. ఎందుకంటే కనీసం మినిమం ఎక్కడ తేడా వచ్చినా మనం రిపోర్టింగ్ చేయటం, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వెబ్సైట్ ఉంది. Okay. FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. లేదా లోకల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి, 0402 all ones. పోనీ మా ఏరియా కాకపోయినా నెంబర్ చెప్తే పలానా ఏరియా అని చెప్తారు. లేదు అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చినాక ఇన్స్పెక్టర్ ఆఫీసు ప్రతి జిల్లా, పర్టికులర్గా తెలంగాణలో చెప్పాలంటే ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోని ఫుడ్ విభాగం ఆఫీసు ఏర్పాటు చేయబడింది. కలెక్టర్ వారి జనరల్ నెంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి వెళ్ళిపోతుందండి. ఓకే. అలా చేయటం వల్ల కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడు సరైనడో కాదో చూసుకుని తిట్టడం ఒకటి. అలాగని ఇంకా అధికార యంత్రాంగం మాట్లాడకుండా ఉంటే కుదరదండి. అధికార యంత్రాంగం మీద చాలా బాధ్యత ఉంది. వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఉన్న సిబ్బంది ప్రకారం మాక్సిమం చేస్తున్నారు. ఇంకా దీన్ని సిబ్బందిని కూడా ఎక్కువ పెంచి ఆస్కారం అతి త్వరలో కనపడుతుంది. ఇంకా చేస్తే ఇలాంటివన్నీ ఎక్కువ రాకుండా చూడొచ్చు. కానీ ఏదైనా శిక్ష పడాలండి. ఎవరికి కల్తీ చేసిన వాడికి శిక్ష పడాలి. పర్టికులర్గా ఆహారంలో వాడకూడని అపరిశుభ్రంలో తయారు చేయకూడదు, కలర్స్ వాడకూడదు, తక్కువ రకమైన ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు కలిపి చేయకూడదు. ముఖ్యంగా మనం వంటకు వాడే వాటర్ అండి. అవును, కొంతమంది అదే వంటకు వాడే వాటరు మేము పర్టికులర్గా ఆఫీసర్లు వెళ్ళేటప్పుడు చూసేది ఏంటంటే వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎలా ఉంది, వాడి సంప్ ఎలా ఉంది. చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే సంపు, ఓవర్ హెడ్ ట్యాంకు, వాళ్ళకి వచ్చి ఫిల్టర్లోంచి వచ్చి వాటరే వాడతారు చాలా మంది. అవును. ఈ చైన్ సిస్టమ్ నేను చెప్పాను చూడండి, సంపు, ఓవర్ హెడ్ ట్యాంకు, తర్వాత మన ఫిల్టర్లోకి వచ్చేటప్పుడు సంప్ను కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ని కానీ సంవత్సరాల తరబడి పట్టించుకోలేని సందర్భాలు ఉన్నాయి చాలా మంది. కొందరు ఫిల్టర్ కూడా ఎప్పుడు పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ క్లీన్ చేయాలండి వాళ్ళు. అది ఎక్కడ చేయకపోయినా అది కూడా పదార్థాలు పాడైపోతాయి, తయారు చేసిన పదార్థాలు. హ్యాండ్లింగ్ కరెక్ట్గా ఉండాలండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చట్టం చెప్పిన దాంట్లో ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టారు. ఫుడ్ సేఫ్టీ దానికి అంటే వాళ్ళు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అనేది ఓన్లీ 3 hours 8 hours కూడా ఉంది ఒక డే. దాని కాన్సెప్ట్ ఎలాగంటే ఈ హోటల్లో 20 మంది 30 మంది పని చేస్తున్నారు అనుకోండి, అందరినీ ఒకసారి ట్రైనింగ్ తీసుకెళ్తే బిజినెస్ దెబ్బతింటారు కదా. వాళ్ళు అవకాశాన్ని బట్టి ఒకరిని పంపించవచ్చు, ఇద్దరిని పంపించవచ్చు. వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు మెయిన్ ఇన్ఛార్జ్ కొంచెం చదువుకున్నవాడు, ప్రిఫరబుల్లీ డిగ్రీ మ్యాన్ ఉండి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలని, ప్రతి హోటల్ని కవర్ చేయాలని ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ జరుగుతున్నది. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా 2 రోజుల క్రితం కూడా జరిగింది. ఏంటంటే వాళ్ళకి అప్రాన్స్ ఇస్తారు, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేటు సంస్థలు కొన్ని కలిసి వస్తున్నాయి, ఇచ్చి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి సామాన్యమైన భాషలో మనం మాట్లాడుకున్నట్టు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనేది చెప్తూ వాళ్ళకి ఒక విధమైన ట్రైనింగ్ ఏర్పాటు చేసి, బాబు ఇలా చేయటం వల్ల తప్పు చేసినట్టు అవుతుంది, ఇలా చేయటం వల్ల నీ బిజినెస్ బాగుంటుంది, ఇలా చేయటం వల్ల పబ్లిక్ హెల్త్ బాగుంటుంది, నీ బిజినెస్ పెరుగుతుంది అనే ట్రైన్ చేస్తారండి అందరినీ. ఓకే. అలాగా రకరకాల స్టెప్స్ తీసుకుంటేనే ఇది కొన్నాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రజల్లో కూడా కలర్ మీద, మెయిన్ కలర్ వేసిన ఐటమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెస్టిసైడ్ వేసి ఇంట్లో తెచ్చుకున్నప్పుడు మనం వాష్ చేసుకుని వాడుకోవాలి. సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ అలాంటివి కొన్ని ఏదైనా కానీ కొన్ని నైట్రోజన్ గ్యాస్తో వాక్యూమ్తో చేసి టీరైని కొనకూడదండి. అది అందులో తేమ హ్యూమిడిటీ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా అది పురుగు పడుతుంది. జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలంటే మీద ఎలాగ చర్యలు జరుగుతున్నాయి. కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చినాక కేసెస్ చాలా క్విక్ డిస్పోజల్ జరుగుతుందండి. ఎలాంటి కేసెస్ పడతాయి సార్ వాళ్ళకు ఒకవేళ వాళ్ళు తప్పు నిర్ధారణ అయితే? ఎక్కువగా జరిగేది ఏంటంటేనండి, ఈ కలర్ ఐటమ్స్ అన్సేఫ్ అనేది వచ్చిందంటే, ప్రజారోగ్యానికి భంగం అనే రిజల్ట్ వచ్చిందంటే, కేసు ప్రూవ్ అయితే మినిమం 2 years 6 months నుంచి 2 years వరకు కన్విక్షన్తో పాటు ఫైన్ ఉంటుంది. అచ్చా. కానీ కేసు ప్రూవ్ అవ్వాలి.
రెండోది ఏంటంటే సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అని ఉంటాయండి. అవి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్ వారు ఉంటారు, దాని యొక్క హోటల్ పరిస్థితిని, ఈ కల్తీ యొక్క తీవ్రతను బట్టి 5 లక్షల దాకా జరిమానా వేసుకునే అధికారం వారికి ఉంది. చాలా ఎక్కువగా ఫైన్స్ వేస్తున్నారు. ఓకే, అది కూడా జరుగుతున్నది. దీనికి ప్రజలతో పాటు అధికారులు నిబద్ధతతో పనిచేయటం కూడా అవసరం ఉన్నది. పర్మిషన్స్ క్యాన్సిల్స్ అవుతాయా సార్? లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉందండి. అంటే ఒకసారి చెప్పి వినకపోయినా, రిపీటెడ్ గా కేసెస్ అవుతున్నా, రిపీటెడ్ గా తప్పు జరుగుతున్నా, లేదు మరీ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఎక్కువగా కనపడి పబ్లిక్ హెల్త్ కి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి, లైసెన్స్ సంబంధిత ఆఫీసరు, లైసెన్సింగ్ ఆఫీసరు మన జోన్ కు ఒకళ్ళు ఉంటారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థాయి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ స్థాయి ఉంటుంది. మొత్తం ఇండియా లెవెల్లో అయ్యే డిజిగ్నేషన్స్ ఉన్నాయి. వాళ్ళు లైసెన్సింగ్ అథారిటీ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయరు, సస్పెండ్ చేస్తారు. ముందు దాన్ని రివోక్ చేసుకోవడానికి కొంచెం ప్రొసీజర్ ఉంది. ఇంకా అది కూడా అయినపోతే క్యాన్సిల్ చేసేస్తారు, మళ్ళీ లైసెన్స్ రాదు వాళ్ళకి. నార్మల్ హోటల్స్ కి, 5 స్టార్ హోటల్స్ కి, 3 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా సార్, డిఫరెన్స్ ఏమైనా చూస్తారా సార్ వెళ్ళినప్పుడు? ఖచ్చితంగా ఉంటుందండి డిఫరెన్స్. జనరల్గా దీనికి వయలేషన్ కి స్టార్ హోటల్ అయినా ఒకటే శిక్ష, ఇదైనా ఒకటే శిక్ష. ఈ రోజుల్లో ఏంటంటేనండి, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ బాగా అందుబాటులోకి వచ్చింది కదా. పూర్వం అంటే మనకు ఏదో ఫోటోగ్రాఫర్ తీసుకెళ్లాలని ఉండేది. ఇప్పుడు మన ఫోన్ లో వచ్చేస్తున్నాయి కదా. ప్లస్ ఎక్కడ వయలేషన్ ఉన్నా మన స్టేట్ కి, ప్రతి స్టేట్ కి ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఉంటారండి. వారు దాన్ని ఆ తప్పుల్ని, ఈ రోజు జరిగిన ఇన్స్పెక్షన్లో తప్పులు ఏమైనా జరిగితే వారికి ఒక నివేదిక వెళ్తుంది. ఆ నివేదికని వారు ఒకసారి పరిశీలించి, కొంచెం ఎక్కువగా వయలేషన్స్ ఉన్నాయి, రెక్టిఫై చేసి ప్రజల పబ్లిక్ హెల్త్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అని పడితే, అది మరి దాని పేరు గొప్పగా ఉండి ప్రజలకు ఎక్కువ సప్లై చేసి తప్పులు చేస్తున్నా ఉన్నవాళ్ళైతే మన ట్విట్టర్ ఎక్స్ వేదికగా వాళ్ళు ఆయన రిపోర్టు పబ్లిక్ కి తెలియపరుస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతింటది కదా. బిజినెస్ కూడా దెబ్బతింటది. అంచేత అందరూ సాధ్యమైనంత వరకు మీరు చెప్పిన మన కేటగిరీలన్నీ జాగ్రత్తగానే ఉంటున్నారు. కొందరితో తెలియక కావాల్సి తప్పు చేస్తున్నారని నేను అనుకోను. ఎక్కడో అది ప్రతి దాంట్లోని ఆ ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఒక 100కి 5%, 10% ఉంటే ఉండొచ్చు. అది తెలిసి చేసి తప్పు చాలా తక్కువ అండి. ఏదో ఎల్లం వెల్లుల్లి పోస్టు, ఈ కలరింగ్, ఈ కొంత ఇంకాళ్ళు అది తప్పు అనుకోడాడు, ప్రజల ప్రాణాలకు ముప్పు అనుకోరాళ్ళు, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో కొంతకాలం పోయేటప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయని నా ఉద్దేశం.